అండ్ యూట్యూబ్ గురించి చూసుకుంటాను ఒక కొన్ని అంటే ఒక 5-10 సంవత్సరాల క్రితం మీరు స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ అంటే ఒక అద్భుతం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు పెడతారు. దీంట్లో కూడా సర్వే అవుతూ కొంతమంది వెళ్తున్నారు. సో అంటే సింపుల్గా చెప్పండి, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఉన్నారు, మీకు తెలుసు. సో ఆయన గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్తే నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా అడగండి. లేదు అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటారు. మేము అనుకోండి ఇప్పుడు మేము వర్కింగ్ రిలేటెడ్ది క్రియేట్ చేసుకున్నాము, జాబులు చేసే వాళ్ళకి డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన అనుకోండి ఆయన ట్రావెలింగ్ది క్రియేట్ చేసుకున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో ప్రజెంట్ చేస్తారు. ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనలో ఒకళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాం, చూడండి ఇది చాలా అద్భుతమైన కట్టడం, ఇక్కడ నుంచి ఇలా ఉంటుందా. ఆయన అలా కాదు, మనలో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. సో ఆ రకంగా ఆయనకు ఆ ఫ్యాన్ బేస్ ఇదనమాట. సో సమ్టైమ్స్ నేను ఎంజాయ్ చేస్తాను ఆయన వీడియోస్ చూసినప్పుడు. కొన్ని చాలా రాగా చెప్తారు, లైక్ చాలా ఫన్నీగా చెప్తారు, అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే రీసెంట్ టైం ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను, రీసెంట్ టైంలో నాన్ వేసిన అండ్ బన్నీ శాన్ వీళ్ళిద్దరి మధ్యన యూట్యూబర్ల యాజ్ యూట్యూబర్గా నేను అడుగుతున్నాను అందుకే. సో అంటే యూట్యూబర్గా కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా కాదా మీరు చెప్తే. కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, ప్రమోట్ చేయాలా లేదా అన్నది ప్రతి ఒక్కళ్ళ ఎథికల్ దీని మీదే ఉంటుంది. వాళ్ళు పెట్టుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మేము నడుపుతున్నప్పుడు అరే ఇది పలానాది మనం ప్రమోట్ చేయకూడదు, పలానాది మనం ప్రమోట్ చేయొచ్చు, లేదా ఇది చేయకూడదు, ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నది మనం చేయకూడదు అని పట్టుకుంటాం. సో కొంతమంది ఏంటి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఇది చెయ్యాలా వద్దా, వాళ్ళ ఆడియన్స్ని బట్టి చేసేది ఉంటుంది. కొంతమంది కరెక్టా కాదా అని పక్కన పెడితే, అది ఇప్పుడు సిగరెట్ అమ్ముతారు, దాని మీద రాసి ఉంటుంది ఇంజూరియస్ టు హెల్త్ అని, కాజింగ్ క్యాన్సర్ అని చెప్పేసి. ఆయన కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాడు కూడా అది కూడా వేసుకుని ఎందుకు అమ్మాలి, అది అక్కడి నుంచే బ్యాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు కొమ్మ మొత్తం ఎదిగిన తర్వాత నరకటం ఎందుకు, మొదల నుంచే నరకచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు కొమ్మ ఉందని చెప్పేసి సేద తీరే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన కాకపోవచ్చు, ఆయన కాబట్టి ఇప్పుడు ఇంకో ఆయన ఎవరైనా ప్రమోట్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా ఒకరి మీదే ఉంది. అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, యూట్యూబ్లో ప్రమోట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కరినే కాన్సన్ట్రేట్ చేసే బదులు టార్గెట్ యాజ్ ఎ కమ్యూనిటీ మొత్తం మీద గవర్నమెంట్ మీద చెప్పొచ్చు కదా అని అంటాను నేను. తప్పే, చేయటం తప్పే, కానీ కాన్సన్ట్రేషన్ అక్కడిగా చేసే బదులు హోల్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు బ్యాన్ చేసిన వాళ్ళు అన్నీ బ్యాన్ చేయాలి. ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని ఐపీఎల్ ప్లేయింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్. అది ఎలా మరి సాధ్యం? వాళ్ళు ఏకంగా ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్సే ఉంటారు, మరి క్రికెటర్సే ప్రమోట్ చేస్తున్నారు మరి. సో ఏంటంటే 18+ అని పెట్టింది అందుకే. మనకు కొంచెం విజ్ఞత ఉండాలి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదన్న విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞత కోల్పోయినాడు మనిషి కాదు, అది వేరే రకం అనమాట. సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చి చేసుకోవాలి, కానీ అది కంప్లీట్గా ఒక్కరి మీదే కాన్సన్ట్రేట్ చేసే బదులు ఆన్ ఏ హోల్ కమ్యూనిటీగా యూ షుడ్ ఆస్క్ దెమ్ టు బ్యాన్. ఒక్కరిని అనటం కాదు, చాలా మంది ఉన్నారు అలాగే. సో యూట్యూబర్కి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనుకున్నాను, బెస్ట్ ఆన్సర్ అయితే నాకు వచ్చింది. రైట్, కమ్ టు ద మూవీ చూసుకుంటే ఒక డైరెక్టర్ మనకు స్టోరీ చెప్పేటప్పుడు సో ఈ వెర్షన్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే కొన్నిసార్లు అది కంప్లీట్ షూట్ అయిపోయేసరికి కొంచెం డిఫరెంట్ అయ్యే అవకాశం ఉంది. దీని వరకు చూసుకుంటే మీరు విన్న కథ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. మీరు అన్నట్టు అది కరెక్టే. ఇప్పుడు నేనింతే మూవీలో వేణుమాధవ్ గారు చెప్తారు కదా, ఒక్క ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీని ఊపేస్తానని. రవితేజ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక క్యారమ్ బోర్డ్ లాంటిది, కాయిన్స్ అలా ఉంటాయి, స్ట్రైకర్తో ఒక్కటి కొట్టగానే ఏదైతే వెళ్ళిపోద్దో తెలియదు. సో అవన్నీ ఏదైతే వెళ్ళినా కూడా మళ్ళీ అలైన్ చేసుకుని ముందుకు తీసుకెళ్లేదే డైరెక్టర్ వర్క్. చేస్తున్నప్పుడు ఈ సీన్ ఇలా వస్తుందా అన్నది మనకు తెలియదు. మన యాక్టింగ్, మన డైలాగ్ ఎలా చెప్పే వరకే మనకు తెలుస్తుంది యాజ్ అన్ యాక్టర్. సో డైరెక్టర్ గారి విజన్ ప్రకారం ఆయనకు వచ్చిందా లేదా ఆయనకే తెలుస్తుంది. బట్ ఇంత బాగా వచ్చింది అని మేము ఫీల్ అయింది ఎప్పుడు ట్రైలర్ చూసినాం. సో ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, చాలా బాగా వచ్చింది, అయితే మంచి అవుట్పుట్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో సినిమాకి థియేటర్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సీరియస్లీ. ఎందుకంటే సమ్ రీజన్స్, అమౌంట్ అవ్వచ్చు, సమ్ ఎక్స్ అవ్వచ్చు, కానీ ఎంతైనా జనాలు చూడాలనే ఒక ఇదైతే ఉంటుంది, ఎందుకు మంచి సినిమా వస్తే బాగుంది. సో అలాంటి ఆడియన్స్కి మన సినిమా ఒక బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు ధైర్యంగా. యా డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజులో ఎలా అయిపోయింది, సినిమాని ఫ్యాన్స్ నడిపిస్తున్నారు.
టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. వాళ్ళు ఇచ్చే రివ్యూ కానీ ఇది కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక కామన్ ఆడియన్స్ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో 2 రోజులకో 3 రోజులకో వెళ్ళి సినిమా చూసి నచ్చింది అనుకోండి, కామన్ ఆడియన్స్కి నచ్చితే జనాలు ఆటోమేటిక్గా వెళ్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ సినిమా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. లైక్ దీనికి ఒక 20 years కుర్రోడు కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేదా 15 ఏళ్ళ కుర్రోడు కనెక్ట్ కాకపోవచ్చు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఊర్లోనో, లేకపోతే వాళ్ళ నాన్నగారో, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారో, వాళ్ళ చుట్టూ జరిగేదానికి బాగా కనెక్ట్ అవుతారు. ఓహో ఇలాగే ఉంటుంది కదా మన ఊర్లో కానీ, లేకపోతే మన టౌన్లో, మన సిటీలో కానీ, మనకు తెలియదు కానీ ఇలా ఉంటుందా రియాలిటీ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, మెయిన్లీ ఒక ఫుల్ లెంత్ ఫన్నీ క్యారెక్టర్స్, ఒక పొలిటికల్ డ్రామా చుట్టూతో నడిస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీదే ఇది చాలా కాన్సన్ట్రేషన్. అంటే ఈ సినిమా చూస్తే ఒకటైతే క్లారిటీ వస్తుంది, డబ్బులు ఓట్లు పక్కన పెడితే మన ఓట్ని మనం ఎలా వినియోగించుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్లీ ఏంటంటే డబ్బుకి మీ ఓటు అమ్ముకోకండి, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఓటేయడానికి రండి, ఇది మన కాన్సెప్ట్. దాని చుట్టూ ఎవరు ఏదనుకున్నా మనకు సంబంధం లేదు. సో రైట్ అన్న, అంటే ఇండస్ట్రీలో మనం ఇన్ని రోజుల నుండి కష్టపడుతున్నాం, సిల్వర్ స్క్రీన్ చూడాలి అనుకుంటామంటే ఆయనతో పాటు కూడా ఇలాంటి యాక్టర్తో చెయ్యాలి, ఈ యాక్టర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలండి, అలాంటి ఏదైనా ఉందండి? అలాంటి అంటే అప్కమింగ్ యాక్టర్కి ఎవరికైనా అది డ్రీమ్ లాంటిది. లైక్ ఏంటంటే ఒక విలక్షణ నటుడు, లైక్ ఆయన లైక్ వాయిస్ కింగ్, ఎన్ని టైటిల్స్ ఉన్నా ఆయనతో పాటు స్క్రీన్ పంచుకోవడం అనేది ఒక అదృష్టంలా భావిస్తాను. ఇప్పుడు ఏంటంటే నా 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 ఏమంటారు, నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, అచ్చా సాయి కుమార్ గారు ఉన్నారు కాబట్టి సినిమా బాగుంటుందని జనాలు వస్తారు. సో జనాలు వస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు, పలానా డైరెక్టర్ చూస్తారు, చూస్తే ఓహో సాయి కుమార్ గారితో ఈ పలానా కొత్త అబ్బాయి ఎవరో బాగా చేశాడు. సో అదనమాట మేము ఆలోచించేది. నాకు ఆ రకంగా చాలా మంచి ఫీలింగ్ ఇచ్చింది సినిమా.